హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు ప్రియాస్ కిచెన్. ఈ రోజు మన రెసిపీ జున్ను. జున్ను అంటే ఇష్టం లేని వారు ఎవరుంటారండి? అందులోనూ స్వచ్ఛమైన జున్ను పాలు దొరకాలి అంటే మనం విలేజెస్కి వెళ్ళాల్సిందే. విలేజెస్లో ఇంట్లో గేదె ఇన్నప్పుడు ఇలా ఇళ్ల పక్కన ఉన్న వాళ్ళకి కొన్ని పాలైనా జున్ను పాలని ఫ్రీగా ఇస్తూ ఉంటారు. లేదు అంటే జున్నును ప్రిపేర్ చేసి కొంచెం జున్నైనా పెడుతూ ఉంటారు. స్వచ్ఛమైన పాలు దొరకాలి అంటే పల్లెటూరులోనే కల్తీ లేకుండా చక్కగా దొరుకుతాయి. ఈ జున్ను పాలు చూడండి, మీకు తెలియటానికి ఇలా చూపిస్తున్నా నేను. కొంచెం కలర్ కూడా నార్మల్ పాల కంటే ఇవి కొంచెం కలర్ వేరే ఉంటాయి, ఎంత చిక్కగా ఉంటాయి. కొన్ని పాలలో కూడా మనం నార్మల్ పాలు యాడ్ చేసుకుని జున్నుని ప్రిపేర్ చేసుకోవచ్చు. మనకి బయట హోటల్లో దొరికే జున్నులో కార్న్‌ఫ్లోర్ యాడ్ చేస్తారు. అలా కాకుండా ఇంట్లోనే హెల్దీగా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. ముందు జున్ను తయారు చేసే ముందు ఇలా చిన్న రోల్ తీసుకుని అందులోకి కొన్ని మిరియాలు యాడ్ చేసుకోవాలి. తర్వాత ఇందులోకి ఇలాచీ అండి, నేనైతే పాలు తీసుకున్న దాన్ని బట్టి ఇలాచీ 4 వరకు యాడ్ చేస్తున్నాను. పైన పొట్టు తీసేసి చిన్న గింజలు ఉంటాయి కదా, ఆ గింజలు మాత్రం యాడ్ చేయాలి. తర్వాత నేను ఇక్కడ మీకు చూపిస్తున్నది సొంటి పొడి అండి. సొంటి కొమ్ములు మనకి పసుపు కొమ్ములు లాగానే అందుబాటులో ఉంటాయి. అవి తెచ్చుకుని ఇలా పొడి చేసుకోవాలి. ఈ పొడిని కొంచెం యాడ్ చేసుకోవాలి. మీరు తీసుకునే జున్నును బట్టి ఇవి యాడ్ చేసుకోవాలి. ఎక్కువ తక్కువ అయితే చూసి యాడ్ చేసుకోండి. వీటిని మెత్తగా దంచుకోవాలి. ఇవి మెత్తగా నలగడానికి ఇందులో కొంచెం పంచదార యాడ్ చేసుకుని చక్కగా పొడిలాగా ప్రిపేర్ చేసుకోవచ్చు. జున్ను పాలు ఎంత టేస్టీగా ఉంటాయో బాడీకి అంత వాతం కూడా చేస్తుంది. అందుకే మన పెద్దవాళ్ళు ఇలా యాడ్ చేసి చేసేవాళ్ళు. ఇది చేయటం వల్ల మనకి వాతం చేయకుండా ఉంటుంది, జున్ను కూడా టేస్ట్గా వస్తుంది. జున్ను చేయాలి అంటే ముందుగా ఇలా ఒక బౌల్ తీసుకోవాలి. అందులోకి మనం రెడీ చేసుకున్న జున్ను పాలు ఉన్నాయి కదా, ఆ జున్ను పాలు ముందు యాడ్ చేయాలి. తర్వాత ఈ పాలల్లోకి నార్మల్ పాలండి, మీరు జున్ను పాలు ఏ కప్పుతో అయితే తీసుకుంటారో ఆ కప్పుడు నార్మల్ పాలు కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇన్ని పాలు యాడ్ చేసినా కూడా జున్ను అనేది చక్కగా వస్తుంది. తర్వాత మనం రెడీ చేసుకున్న పొడి ఉంది కదా, ఆ పొడి యాడ్ చేయాలి. తర్వాత ఇలా బెల్లం తురుముని యాడ్ చేసుకోవాలి. నేను ఈ పాలని తగ్గట్టుగా 3 టేబుల్ స్పూన్లు అయితే బెల్లం తురుము యాడ్ చేశాను. స్వీట్ ఎక్కువ తినేవాళ్ళు మరి కొంచెం కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం యాడ్ చేసినవన్నీ ఇందులో బాగా కలవాలి. పాలల్లో బెల్లం అనేది మొత్తం కరిగిపోవాలి. అలా కరిగితేనే జున్ను అనేది మనకి టేస్ట్ అనిపిస్తుంది. 1 నిమిషం పాటైనా ఇలా కంటిన్యూగా కలుపుకోవాలి. ఇలా రెడీ చేసుకున్న ఈ జున్ను పాలని మనం డైరెక్ట్గా స్టవ్ పైన పెట్టి కుక్ చేసుకోకూడదు. జున్ను పాలన్నీ డబుల్ బాయిల్ మెథడ్లోనే ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా రెడీ చేసుకున్న వీటిని పక్కన ఉంచుకుని ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ పైన ఇలా కాస్త వెడల్పున్న ప్యాన్ పెట్టి అందులో 1 లీటర్ వరకు వాటర్ యాడ్ చేసుకోవాలి. తర్వాత మనం రెడీ చేసుకున్న జున్ను పాలు గిన్నె ఉంది కదా, ఆ గిన్నెని ఈ వాటర్లో యాడ్ చేయాలి. మనం జున్ను పాలు ఈ గిన్నెలో ఎన్నైతే పోసామో అంతవరకే వాటర్ అనేది ఉండాలి. వాటరు ఈ గిన్నెలోకి వచ్చేటట్టు ఉండకూడదు, తక్కువ ఉంచుకోండి. తర్వాత దీనిపైన ఇలా ప్లేట్ సెట్ చేసి తర్వాత మూత పెట్టేసి ఇప్పుడు ఫ్లేమ్ని మీడియంలో ఉంచుకుని 3 నిమిషాలు మీరు కుక్ చేయాలి. 3 నిమిషాలు సరిపోతుందండి. జున్ను ఉడికేటప్పుడు మనకి లైట్గా పాలు విరిగితే ఎలా సౌండ్ వస్తుందో అలా కుక్ అవుతూ సౌండ్ వస్తుంది. అలా వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు మీకు చూపిస్తాను నేను, చూడండి. మూత యాడ్ చేసాం కదా మనము, ఈ మూతలో ఆవిరి వాటర్ అనేవి పడతాయి. అందుకే పైన ప్లేట్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు జున్ను కుక్ అయిందో లేదో చెక్ చేసుకోవాలి అంటే ఇలా 1 స్పూన్తో కానీ లేదా ఇలా టీత్ స్టిక్ ఉంటుంది కదా, ఈ స్టిక్తో కానీ ఒక్కసారి చెక్ చేసుకుంటే క్లీన్గా వచ్చిందంటే మనకి జున్ను ప్రిపేర్ అయినట్టు. ఇప్పుడు ఈ వాటర్ నుండి ఈ బౌల్ తీసేసుకుని ప్లేట్లో ఈ గిన్నెని ఉల్టా చేసి ఒక్కసారి బీట్ చేసారు అంటే జున్ను అనేది చక్కగా ఊడి వచ్చేస్తుంది. మనకి నచ్చిన షేప్లో ఈ జున్నుని కట్ చేసుకోవచ్చు. చూడండి, చక్కగా కట్ అవుతుంది కదా. అంటే నార్మల్ పాలు ఎన్ని యాడ్ చేయాలి, అసలు జున్ను ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అంటే ఇలా ప్రిపేర్ చేసుకోవాలి. మన పెద్దవాళ్ళు ఎప్పటి నుంచో జున్నుని ఇలానే తయారు చేస్తారు. మనకి హోటల్లో జున్ను దొరుకుతుంది, అందులో పంచదార యాడ్ చేస్తారు జున్ను తెల్లగా కనబడడానికి. జున్ను పాలు 2 రోజులవి 3 రోజులవి అయినా కూడా గట్టిగా రావడానికి కార్న్‌ఫ్లోర్ కూడా యాడ్ చేస్తారు. మీరు హోటల్లో తింటే అంత హెల్దీ కాదు. జున్ను పాలు అందుబాటులో ఉంటే ఇలా ప్రిపేర్ చేసుకోండి, చాలా చక్కగా టేస్టీగా ప్రిపేర్ చేస్తారు. మీలో ఎంతమందికి జున్ను అంటే ఇష్టమో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు తెలిసిన వారికి షేర్ చేయండి. థ్యాంక్ యూ.